డ్రైవర్ సేవలని 15,000 పథకం 15,000 అకౌంట్లో వేస్తున్నారు మీ డ్రైవర్లు అందరికి. ఆ పథకం గురించి మీ అభిప్రాయం ఏంటండి డ్రైవర్గా? అసలు నాకు వద్దండి, ఆ డబ్బులు నాకు వద్దు అసలు. ఏమంటే 15,000 ఇస్తున్నారు, డబ్బులకి వస్తే వేపించుకుంటాం, ఆ డబ్బులు మాకు వద్దు అసలు. ఆటో డ్రైవర్లకి చంద్రబాబు గారు 15,000 నిన్న విడుదల చేశారు. ఆ 15,000 తీసుకుని ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉంటారా? సంతోషం ఏంటంటే అవి మొత్తం సంవత్సరం మొత్తం లెక్క అయితే 40 రూపాయలు బండి, 40 రోజుకి లెక్క అయితే 40 బండి. ఆ 40 రూపాయలు పిల్లలు కానీ ఆటో ఏ బాకీలు ఆడ తీరతాయండి, రోజుకి వచ్చి తీరతాయి ఆ 40 రూపాయలు. అంతకుముందు 10,000 జగన్ ఇస్తే ఇప్పుడు 15,000 ఇస్తున్నారు కదా చంద్రబాబు గారు. అంటే 10,000 ఇచ్చినప్పుడు ఫ్రీ బస్సులు లేవుగా, ఆ 10,000 బండి ఫ్రీ బస్సులు లేవు. అప్పుడు సర్వీసు కిరాయిలు బాగా ఫుల్గా బాగుండే, బాగా ఆటో మాది పైలా పర్చేస్గా ఉండేది. ఇప్పుడు ఏముందండి ఎట్ట ఇప్పుడు కిరాయి 11 అవుతుంది, ఎంత తోలేవు? ఏముందండి తోలేవు, ఇదిగో 100 రూపాయలు 100 రూపాయలు కూడా జేబులో నాది, 50 రూపాయలు నాది, 50 నాది. దీంట్లో వచ్చి ఇక్కడ ఆపు కూర్చున్నా, మరి ఎప్పటి నుంచి ఉండదండి. మీ కష్టాలు చూసి ఆ బస్సు వల్ల చాలా లాస్ పోతున్నారంటే కదా 15,000 ఇస్తున్నారు మీ చంద్రబాబు గారు. లేదండి, అది ఆ 15,000 ఇచ్చినా ఎంత కొంత మళ్ళీ ఎక్స్ట్రా దేశంలో దాంట్లో వేసి లాగేస్తాడు. ఆయనకి ఆయనకి లాభమే, కానీ మాకు లాభం ఉండదండి. రోజు 40 రూపాయలు అండి లెక్క అయితే, 15,000 సంవత్సరం మొత్తం లెక్క అయితే. సరే, మీకు రోజుకి 40 రూపాయలు ఇస్తున్నారు అనుకుందాం. ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల మీకు ఎంత లాస్ రోజుకి? రోజుకి 1000 రూపాయలు లాస్ అండి. 1000 1500 కూడా కిరాయిలు తగిలితే 1500 అవుద్దో 2000 అవుద్దో తెలీదు. మామూలుగా ప్యాసింజర్గా టికెట్ బుక్లు తోలుకుంటే ఆయిల్ బాగా ఒక 1000 వస్తాయండి. ఏంటి మీ ఆటోలు ఎక్కట్లేదా లేడీస్? అంటే టయానికి కరెక్ట్గా వస్తున్నారు సెంటర్కి, బస్సు టయానికి వచ్చి ఆ సెంటర్లో బస్సు వచ్చి బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఏంటి ఏదో సాయంత్రానికి అసలు 1000 1200 తోలే 2000 తోలేమే, సాయంత్రానికి 200 300 తోలేపటికి చాలా కష్టం అవుతుంది. అసలు మా బాధలు ఎవరు చెప్పుకోవాలి అంటే తెలియదు. ఈ బాధలు చూసే కదా 15,000 ఇస్తున్నారు. ఆ 15,000 కూడా ఏంటండి రోజుకి చెప్తున్నాక మీకు 40 రూపాయలు. అది కొన్ని ఇబ్బందుల వల్ల నేను వేయించుకోలేదులేండి. మీ సొంత ఆటో అనేది? నా సొంత ఆటోనండి. మీ సొంత ఆటో అయినా కూడా ఏం మిగలతలేదు మీకు? ఏం మిగులుతాయండి బాబు, నా జేబులు మొత్తం చెకింగ్ చేసుకుని 100 ఉంటే తీసేసుకోండి, ఎక్కువ ఉంటే. నా పరిస్థితి అదండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఉచిత బస్సు పెట్టారు లేడీస్ కోసం, లేడీస్ ఏదైనా మహిళలకి మంచి కోసం చేయడం అది పెట్టారు. మీ ఆటో వాళ్ళకి మంచి చేయడానికి 15,000 ఇస్తున్నారు. ఎవరికి కలిపోతాయండి, చాలబండి. 15,000 ఇచ్చినా ఇంటి అద్దె కట్టుకోవాలా, రకరకాల బాకీలు ఉంటాయి కండి. 15,000 ఇస్తే ఎంత ప్రయోజనం అండి? జగన్ 10,000 వేసినప్పుడు ఈ 10,000 వేసి ఇంకా లాగేశారు. పెట్టలేదు కండి, ఫ్రీ బస్సులు పెట్టలేదుగా. ఆ 10,000 వస్తున్నాయి, ఎవరో ఒకరు కిరాయిలు ఎక్కుతున్నారు. ఇప్పుడు ఆ న్యూజెండ్ నుంచి వచ్చి ఒక్క టికెట్ ఎక్కలేదండి నాకు, ఎక్కలా. ఖాళీకి వచ్చి ఇక్కడ ఆపు కూర్చున్నా. న్యూజెండ్ నుంచి వస్తే కనీసం 200-300 వచ్చాయి ఇటువరకే. ఫ్రీ బస్సు పెట్టేపటికి ఒక్క మనిషి ఎక్కల. ఆ 200-300 అట్ట ఏదో రకంగా తోలుకునే వాళ్ళమే. మరి ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టేపటికి ఊళ్ళు ఎక్కలేదండి. చూశారు కదా నిన్న చంద్రబాబు గారు ఆటోలో ఎక్కి ఒక సామాన్యులతో కలిసి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సామాన్యులతో కలిసి వెళ్తున్నారు. దాని గురించి వాళ్ళ ప్రపోజ్ కోసం, వాళ్ళ సంపద కోసం వాళ్ళు చూశారండి. అంటే వాళ్ళ సంపద కోసం వాళ్ళు చూపించారు. ఏది ఆటో ఎక్కి జై అంటారు చూడు, అట్ట ఆ సంపద కోసం వాళ్ళు చూశారు. 10,000 అంటే సంవత్సరం వచ్చి 10,000 పిల్లల్ని ఇంటి అద్దె, ఈ గ్యాస్ బండ ఫ్రీ ఇచ్చాడు. దాని గురించి వదిలే ఇంటి అద్దె, టీవీ బిల్లు, రకరకాల బిల్లు ఉంటాయిగా. మరి అవన్నీ ఎట్ట సరిపోతాయండి? 10,000 సరిపోతాయా? చాలా కదా. ఫ్రీ బస్ పెట్టి మీ పొట్ట కొట్టి 15,000 ఇస్తున్నారు. అది మా పొట్ట కొట్టి. మీ ఆటో వాళ్ళు ఏమంటున్నారు? డబ్బులు పని వాళ్ళ రకరకాలుగా అంటున్నారు బాబు. రకరకాలుగా అంటే ఏదో రకంగా చెప్తున్నారు. వాళ్ళ పార్టీలు ఉంటాయి కదా, జగన్ అని, వైఎస్ఆర్, ఈ రకరకాల ఆ పార్టీ తరపున ఈయన వేసాడు ఇయ్యని ఆయన అంటాడు, మాకు నష్టం కలిగింది ఇయ్యని వీళ్ళు అంటారు. ఎవరు కర్మ అన్నమాట వాళ్ళు చెప్తారు. నిజంగా చెప్పాలంటే అసలు 15,000 కూడా చాలవండి. అది మరి ఆయన ఏమనుకున్నాడు అంటే 15,000 వేసాడు. మీ స్టాండ్లో డ్రైవర్లు మీతో పాటు వాళ్ళు ఏమంటున్నారు ఈ పథకం 15,000 గురించి, లేడీస్ ఫ్రీ బస్ గురించి ఏమనుకుంటున్నారు? అసలు మీరు కడుపు కొట్టాడు అనుకుంటున్నాడు బాబు. అసలు గుట్ల పడిపోతుంది స్టాండ్లోకి వస్తే. అసలు ఆటో ఎక్కేవాడు ఒక్కడు లేడు.
అర్జెంట్ అంటే మనం మా పని చేసాం, నీళ్ళు వేసుకున్న మనిషి వచ్చింది, ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి సందులో గొంతులో తిప్పాలి, తీసుకెళ్ళాలి హాస్పిటల్ కాడ. మరి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఫ్రీ బస్ రావాలిగా. మేము ఎవరి కాడ అట్టాగే ఉన్నాం. సార్ ఫ్రీ బస్ వస్తుందిలేమ్మా, మీ బాధలు మీ పడుండి మేము రామన్నాం. అయ్యా బాబా నా ఎవరో జాలిగుండి ఉంటాడుగా, తీసుకెళ్ళావు జాయిన్ చేసాం. ఇప్పుడు వాళ్ళకి దీని ఉండాలిగా, ఇప్పుడు ఆ జాలిగుండి వాళ్ళకి కూడా ఉండాలి, ఆడపిల్లలకి లేదు. అదే అన్న మా పరిస్థితి. అది మీకైతే ఈ పథకం వల్ల ఉపయోగం లేదంట. అసలు మా ఈ పథకం ఏం ఉపయోగం లేదన్న. 10,000 అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి చూడని వాళ్ళకి కూడా నేను చెప్తున్నాగా, 10,000 అంటే ఏంటన్నా రోజుకి 40 రూపాయలు. 40 రూపాయలు ఏంటంట? ఆ 40 రూపాయలు కాకుండా 200, 300 తోలుతున్నాం. 1000, 1,500, 2,000 వచ్చిన రోజులు కూడా ఉండే. ఇప్పుడు సాయంత్రానికి 300, 400 తోలేపడి చాలా కష్టం. నేను 1000 రూపాయలకి వెళ్ళే కిరాయికి ఎప్పుడూ 4-3 నెలల క్రితం వెళ్ళిన కిరాయి ఇప్పుడు వచ్చింది. నిన్న 1000 ఇచ్చారు, 1000 అయిపోయినాయి. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఆయిల్ కొడలేదు నాకు. అది అతను నేను అప్పడుకుని ఆయిల్ కొట్టించా, ఇచ్చాడు 200 ఆయిల్ కొట్టించా. అతని కోసం ఆగు అంటే ఇక్కడ ఆగా, మరి ఇచ్చాడుగా. మరి అది నా పరిస్థితి అదండి. నాదే 11 ఆటో ఓడి అదే బాధ అండి. ఓకే.